దుఃఖభారంతో దబ్బున కింద పడిపోయిన మయూరిని ప్రేమపాసంతో చివ్వున గుచ్చి ఎత్తింది దమయంతి. చెల్లి, ఏమిటిలా అయినావు? నీకేమైంది అని అడిగిందామె. మయూరి బావురుమని ఏడ్చింది. ఇంటి ముంగిట జరుగుతున్న ఈ తతంగాన్ని లోపల తన గదిలోంచి గ్రహించాడు లెక్చరర్. వారి పక్క నుంచి తప్పుకుంటూ రివ్వున వెలుపలకు వెళ్ళిపోయాడు. లోపలకు తీసుకుని వెళ్ళి సముదాయించింది దమయంతి. అసలు జరిగిందేమిటని చెప్పమని బ్రతిమిలాడింది. మయూరి దుఃఖాన్ని దిగమింగుతూ జరిగిందంతా చెప్పేసింది. అంతా విని రవంతసేపు అప్రతిభురాలైంది దమయంతి. అక్క, మరికొద్దిసేపు ముందుగా నీవు వచ్చినా ఇలా జరిగేది కాదు. రామం బావ ఇంటికి రావాలని ప్రయత్నిస్తే నిర్దయగా తిప్పికొట్టాను. కాదని అవమానం చేశాను. దాని ఫలితమే ఇదంతా. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు నాతో పాటుగా ఇంటికి వచ్చినా ఇలా జరిగేది కాదు అంటూ ఏడ్చింది మయూరి. చెల్లి, తప్పు చేసినవాడు దండనకు అర్హుడే అయినా అతన్ని దండించినందువల్ల నీ జీవితం చక్కబడుతుంది అనేది ఒట్టి మాట. అందునుంచి, ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గాంతరం ఆలోచించుకోవాలే తప్ప జరిగిన దాని గురించి దిగులు పడుతూ కూర్చోవడం అవివేకం. నేను రావటం రవంత ఆలస్యమైంది అని ధైర్యం చెప్తూనే తను రవంత కన్నీరు పెట్టుకుంది దమయంతి. ఆ సమయానికి ఇంటి ముందు కారాగిన చప్పుడు అయింది. 2-3 స్నేహితురాళ్ళు వెంటరాగా హుటాహుటిన లోపలకు వచ్చింది శకుంతల. దమయంతిని చూస్తూనే ముందు వెనుకడిగేసిన అంతలో సర్దుకుని ఆమె 2 చేతులు పట్టుకుంది. దమయంతి, ఆయన దారి తప్పిన మాట నిజమే. అప్పుడప్పుడు వివేకం నశిస్తూ ఉంది ఈ మధ్య. ఆయన చేసిన తప్పిదానికి నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. కానీ నువ్విప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇస్తే నా జీవితం ఏమైపోతుందో ఆలోచించు. మయూరికి మేలు చేద్దామని తీసుకుని వచ్చాను. కానీ ఇలా జరుగుతుందని కలలో అయినా ఊహించలేదు. ఇవి చేతులు కాదనుకో. నా బ్రతుకును బజారు పాలు చేయకు. పోలీస్ రిపోర్ట్ మాత్రం ఇవ్వకు అంటూ బ్రతిమిలాడసాగింది శకుంతల. దమయంతి ఆమె మాటలన్నింటినీ శ్రద్ధాసువులా వింది. అంతా పూర్తిగా విన్న తర్వాత, తప్పు చేసిన భర్త దండనకు అర్హుడే. ఆయన ప్రతీకారం వల్ల నాకు జరిగేదేమీ లేదు. నీ భర్త ప్రవర్తనను నీవు చక్కదిద్దుకో. నా చెల్లి భవితత్వాన్ని నేను చూసుకుంటాను అంటూ లేచింది దమయంతి. ఆమె మాటలకు చర్యలకు అప్రతిభురాలైపోయి ఊరుకుండిపోయింది శకుంతల. దమయంతి కట్టుబట్టలతో వేరుగా బయటకు నడిచి వెళ్ళిపోయింది. ఆమెను అనుసరించింది మయూరి. వారిరువురు వెళ్ళిపోయాక పెద్ద గండం తప్పినట్లుగా ఉస్సురుమని నిట్టూర్చింది శకుంతల. అందాక కారులో నక్కి కూర్చున్న లెక్చరర్ దిగి లోపలికి వచ్చాడు. పెద్ద గండమే గడిచింది. ఇటువంటి సిగ్గుమాలిన పనులు ఇంకెప్పుడు చేయకండి అంది శకుంతల భర్త వంక కోపంగా చూస్తూ. ఇంకెప్పుడు చేయను, ఇప్పుడు కూడా చెయ్యాలని అని ఇంకా ఆ మాటలు పొడిగించాలని చూచాడు లెక్చరర్. శకుంతల కళ్ళు విశాలంగా చూసి అసహ్యంగా భర్త వంక కోపంగా చూసింది. ఉగ్ర భైరవిలా విరుచుకుపడింది. చీచి, ఇటువంటి సిగ్గుమాలిన పని చేసింది కాకుండా ఇంకా సంజాయిషి చెప్తున్నారా? అంతటితో నోరు ముయ్యండి. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే మరొకరైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే మన ఇద్దరి బ్రతుకులు ఏమయ్యేవి? మీ ముఖం నాకు చూపించకండి, పొండి అవతలకు అని రోదన స్వరంతో అరిచిందామె. మిమ్మల్ని అనుకుని ఏం లాభం? మీ మగవాళ్ళ బుద్ధులే అంతలా ఉంటాయి. దొంగ కుక్కలు ఎంగిలి విస్తరాకుల కోసం తారాడినట్లే కదా. ఇప్పుడు ఆ పసిదాని జీవితం ఏం కావాలి? వాళ్ళ అమ్మకు నాన్నకు దమయంతి ఎలా ఏమని సమాధానం చెప్పుకోగలదు? స్నేహితురాల్ని నమ్మి నా ఇంట పంపించింది, చదివించాలని అనుకుంది. కానీ ఇప్పుడు జరిగిందేంటి? ఇంకా ఈ జీవితంలో నా ముఖం దమయంతికి ఎన్నడైనా చూపించగలనా? మీరు చేసిన తప్పిదానికి నేరస్తురాల్ని నేనయ్యాను అంటూ తనలో తాను గొనుక్కుంటూ చీత్కారాలు తిరస్కారాలు చేస్తూ ఆ ప్రొద్దంతా గడిపింది శకుంతల. తప్పు చేసిన ఆ మానవుడు కిమ్మనలేదు. కన్నెపిల్లలు ఏది కోల్పోతే ఆ లోటు తీరనిదవుతుందో దాన్ని కోల్పోయి మయూరి అన్ని విధాల వంచితురాలైంది. ఇప్పుడు ఆమె ముగ్ధ కుసుమం కాదు, బలాత్కారంగా కన్యత్వాన్ని కోల్పోయిన అదృష్ట విహీనురాలు అయిన స్త్రీ మాత్రమే. విధి వంచితురాలైన అక్క దమయంతి సంయమనం లేని ఒక ఇల్లాలు, అలాగే ఒక చపల చిత్తుడి వల్ల వంచితురాలైన చెల్లెలు మయూరి వేరుగా కాపురం పెట్టారు. ఈ వార్త అమ్మకు నాన్నకు తెలిస్తే నా గురించి కోపం వస్తుంది. వాళ్ళ ఏడుపు చెరువవుతుంది. వారికి తెలియకుండా దాచిపెడితే అది బాధ్యత తెలిసిన తల్లిదండ్రులను మోసగించడం అవుతుంది. చెప్పటమా మానటమా అన్న అంశంలో పడి తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతూ 2-3 రోజులు గడిపేసింది దమయంతి. మయూరి దుఃఖానికి పరిమితం లేకుండా పోయింది. శకుంతల ప్రతిరోజు వస్తూ దుఃఖాన్ని తగ్గించాలని ప్రయత్నించసాగింది. కానీ ఆమెను చూసినప్పుడల్లా పిచ్చెత్తిన దానిలా అయిపోతూ ఉంది మయూరి. అందునుంచి శకు, నీవింక ఇక్కడకు రాకు, నీ వచ్చి కనిపిస్తూ ఉంటే
అది మామూలు మనిషి అయ్యే అవకాశాలు మరింత దూరమవుతాయి. ఇవి కోపంతో అంటున్న మాటలు కావు. కోప్పడి మాత్రం ఇంక చేయగలిగింది ఏమున్నది? పరిస్థితిని అర్థం చేసుకో అని హెచ్చరించింది దమయంతి ముఖాముఖిగానే. దాంతో శకుంతల రాకపోకలు నిలిచిపోయాయి. తానే స్వయంగా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది దమయంతి. సంగతిని అంతా జరిగిందంతా డాక్టర్కి వివరించింది. డాక్టర్ అన్ని విధాలా పరీక్షించి ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. ఈమె కన్యత్వాన్ని కోల్పోయింది. ఇంకా బాలిక అనిపించుకోదు. స్త్రీ అయింది. కానీ బలవత్తరంగా నిర్వహించబడిన ఈ సంయోగం వల్ల ఈమె గర్భవతి అయ్యే అవకాశాలు మాత్రం లేవు అని చెప్పి పంపించేసిందామె. ఒక గండం గట్టెక్కినట్లే కదా అని హాయిగా నిట్టూర్చింది దమయంతి. ఆ తర్వాత విషయం ఏది వివరించకుండా తల్లిని రమ్మని కబురు పెట్టింది. రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోయిందామె. మయూరి రోజుకొక కలగా ఉండవలసిన వయసులో ఉన్న ఆడపిల్ల. కానీ నలతగా ఉన్నట్లు తోచిందామెకు. తల్లి మనసు కీడు శంకించింది. ఏమిటే 16 కళల్లో చంద్రబింబంలా ఉండాల్సిన పిల్ల ఇలా అయిపోతుందేంటి? వేల పట్టున తింటుందా లేదా అంటూ ఆరా తీయడం ప్రారంభించింది. మయూరి అవతలకు వెళ్ళిపోయింది. అమ్మ, నీవు గుండెను దిట్టం పరుచుకో. నీతో కొన్ని సంగతులు చెప్పాలి అంటూ ప్రారంభించింది దమయంతి. ఆమె మాట తీరు, ముఖవైఖరి పరిశీలించింది తల్లి. ఆమె ఏదో అపశకునాన్ని ఊహించి గోల పెట్టసాగింది. ఏమైందే? చెడింది చెడగా ఇంటి పట్టున గుట్టుగా ఉండే ఆడపిల్లని తీసుకుని వచ్చి ఇద్దరు పట్నం వాసం పరిగెత్తుకుని వచ్చారు. కొంప మీదకి ఏదైనా అప్రతిష్టను తెచ్చారా అంటూ కంఠస్వరం పెంచి అడిగిందామె. అమ్మా, నీవలా ఆలోచించినందువల్ల, గింజుకున్నందువల్ల, గుండెలు బాదుకున్నందువల్ల ప్రయోజనం ఏంటి? నెలల పర్యంతరం నిద్రాహారాలు మాని పఠించావు, ఏడ్చావు. నా భర్త తిరిగి వచ్చాడా? చేజారిందేది తిరిగి రాదు. గోల పెట్టకు. నేను చెప్పేది సావధానంగా విను అన్నది దమయంతి. ఏమైంది అని అడిగింది తల్లి ఆదుర్దాగా. మయూరిని ఒక దుర్మార్గుడు బలత్కరించాడు. ఓయమ్మో, నా కొంప గుండమైంది అంటూ కూర్చున్న పాటునే నేల మీదకి ఒరిగిపోయింది తల్లి. గంటల కొలది గుండెలు పట్టుకుని ఏడ్చింది. అలసట వచ్చి నీరసంతో సొమ్మసిల్లిందాకా విలపించిందామె. 2 దివరాత్రులు నిద్రాహారాలే కాదు, పచ్చి గంగైనా ముట్టలేకపోయింది తల్లి. శోష వచ్చి పడిపోవటం, డాక్టర్ వచ్చి తిరిగి స్పృహ తెప్పించడం అన్నీ జరిగాయి. చేసిన నిర్వాకం చాలు. ఇకనైనా ఇంటికి పదండి. గుట్టు చప్పుడు కాకుండా ఆ రామంకిచ్చి పెళ్లి జరిపిస్తాను. పుత్రిక బ్రతుకు బండలవుతుందన్న దుఃఖభారంతో ఉచితానుచితాలు మరిచి ఏడ్చిందా తల్లి. కానీ అందుకు దమయంతి ఒప్పుకోలేదు. మయూరిని పిలిచి అడిగింది. చెల్లి, నా సూచన మేరకు నీవు నగరం వచ్చావు కదా, ఇలా అయింది. అమ్మ చెప్పినట్లు వినాలని ఉందా? ఉంటే నేను అభ్యంతరం పెట్టను అన్నదామె. మయూరి ఒప్పుకోలేదు. లేదక్కా, అయిందేదో అయింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళాలని లేదు నాకు అని ఖండితంగా చెప్పేసిందామె. తల్లి దుఃఖము కోపము దిగమింగుకునేందుకు పళ్ళు నూరింది. అసలు నాకు బిడ్డలే లేరని ఒక ఏడ్పు ఏడ్చి ఊరుకుంటాను అని ఒక్క క్షణమైనా నిలవకుండా తిరిగి వెళ్ళిపోయిందామె. మయూరికి రోజులు చాలా భారంగా దొర్లుతున్నాయి. దిగులు పడి ఆమె తెలివిని కోల్పోతుంది. కొద్ది రోజులు మాత్రం గడపనిచ్చి బాగా ఆలోచించి కార్యరంగంలోకి దిగింది దమయంతి. తానే స్వయంగా డాన్స్ మాస్టర్ నటజంగమ శాస్త్రి గారి ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్ళింది. శాస్త్రి గారు, మీ శిష్యురాలి అక్కను నేను. నా పేరు దమయంతి. అమ్మాయికి నాట్య విద్య అబ్బుతుందా లేక శారీరకంగా కానీ అభిరుచిలో కానీ ఏమైనా లోటుపాట్లున్నాయా అని అడిగింది. శాస్త్రి గారు ఆమె మాటల పొందిక చూసి రవంత సంతసపడిపోయినారు. అమ్మాయి శారీరకంగా నాట్య అభ్యాసానికి అయోగ్యురాలు కాదు. కాకపోతే అభ్యాసం బాల్యం నుంచి ఉండవలసింది రవంత ఆలస్యంగా ఆరంభించడమైంది. అందునుంచి ప్రథమ దశలో కాస్త కష్టం అనిపిస్తుంది. అంతేకాని అవరోధాలు ఏమీ లేవు. అమ్మాయి, నేను ఈ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా తలుపులు తాళాలు బిగించి ఉంటున్నాయి. నేను పాఠాలు మామూలుగా చెప్పవలసిందే కదా అన్నాడాయన. ఇప్పుడు విలాసం మారింది మాస్టారు అంటూ మారిన ఇంటి అడ్రస్ ఇచ్చి తిరిగి వచ్చేసింది దమయంతి. రేపటి నుంచి నీవు నాట్యాభ్యాసం ప్రారంభించి తీరాలి. కాలేజ్ ఎగ్గొట్టేందుకు వీలు కాదు. మీ అక్క బ్రతికి ఉండగా నీవు ఇలా దిగులు పడి కూర్చునేందుకు అవకాశమే లేదు అని హెచ్చరించింది దమయంతి. అలాగే అక్క అంది మయూరి. మరుసటి రోజు నుంచి గుండెల్లో కొండంత దిగులు గూడు కట్టినా ఏమీ జరగనట్లే మామూలు కార్యక్రమాలు ప్రారంభించిందామె. డాన్స్ మాస్టర్ నటజంగమ శాస్త్రి గారు నిత్య కార్యక్రమంగా రావడం ప్రారంభించారు. కాలేజ్కి వెళ్ళి వస్తుంది మయూరి. ఇంతకాలం ఎందుకు రాలేదని అడిగితే ఏవో కారణాలు కల్పించి చెప్పి వారితో కలిసిపోయిందామె. అమాయకులైన సాటి విద్యార్థులు కూడా తమతో పాటుగా ఆమెను కలుపుకొని పెళ్లి విషయాలు అవి మాట్లాడుతూ ఉంటే ఆమెకు బాధగాను విచిత్రంగాను అనిపించసాగింది. తానిప్పుడు కన్యత్వాన్ని దాచుకున్న ఒక బాలిక కాదని, ఒక స్త్రీ అని వారికి తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. అదే విషయం వారికి తెలిస్తే చీకొడతారు, తప్పుకుపోతారు.
తనను దూరంగా ఉంచుతారు. ఆ స్థితిని తాను భరించగలదా? ఒకవేళ ఈ విషయం ఇలాగే దాచి వారితో కలిసిపోవాలంటే ఆంతర్యం నాకు ద్రోహం చేస్తున్నానని సతాయిస్తోంది. ఎలా భరించడం? అందునుంచి వీలైనంత ఎక్కువగా వారికి దూరంగా ఉండాలని ప్రయత్నించసాగింది మయూరి. ఒంటరితనం తనని భయపెడుతోంది. ధైర్యం, చేవ కలిగిన వారికి ఒంటరితనం ఒక చక్కని అవకాశం. తను ఆత్మవిమర్శ చేసుకునేందుకు, తన ప్రయోగానికి మెట్లు నిర్మించుకునేందుకు అది చక్కని అవకాశంగా ఉపయోగపడుతుంది. మయూరి నాట్యం మీద, చదువుల మీద మనసు లగ్నం చేసింది. మనుషులకు వీలైనంత దూరంగా ఉంటోంది. అందునుంచి చదువులో అందరికన్నా ముందుకు చేరుకుందామే. మిగిలిన వారికి అదో ఆశ్చర్యం. మరీ పుస్తకాలు పురుగువైపోతున్నావు, మాతో క్షణం మాట్లాడేందుకు కూడా నీకు తీరిక లేకుండా తయారవుతున్నావు అని విమర్శించడం ప్రారంభించారు స్నేహితురాళ్ళు. మయూరి మెత్తగా నవ్వి ఊరుకుంటోంది. ఎదిగే వయసులో నాట్యాభ్యాసం మంచి వ్యాయామం కావటం నుంచి శరీరంలోని సర్వాంగాలు సుందరతరాలై అమరుకుంటున్నాయి. విధాత అని నేర్పరి అయిన శిల్పి తీర్చిదిద్దిన శిల్పంలా సౌందర్య రాశిగా మారిపోయింది మయూరి. ఎప్పుడో ఓసారి పార్కు కని వెళ్తే అక్కడ తనను ఒంటరిగా చూసి కలుసుకుంది శకుంతల. కన్నీరు పెట్టుకుంటూ పలకరించింది. నా వల్ల నీ బ్రతుకు నాశనమైపోయింది. చిన్ననాటి స్నేహితురాలు దమయంతి ముఖం చూసేందుకు కూడా నాకు శక్తి చాలడం లేదు. ఆ దుర్మార్గుడు నా జీవితం కూడా నాశనం చేశాడు. పచ్చి తాగుబోతైనాడు, తిరుగుబోతూ అయినాడు. అదేమని ప్రశ్నిస్తే నన్ను వదిలి మరెక్కడో కాపురం పెట్టాడు. ఇంకా ఈ జీవితం వృధా అనిపిస్తుంది. ఒక్కసారి దమయంతితో మాట్లాడాలని మనసు తహతహలాడుతోంది. కానీ ఏ ముఖం పెట్టుకుని రాను అని ఏడ్చింది శకుంతల. అంతా విని అప్రతిభురాలైనట్లుగా రవంతసేపు మౌనం వహించింది మయూరి. ఆ తరువాత నెమ్మదైన స్వరాన అంది, అదంతా నేను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా కదా. దాన్ని తిరిగి జ్ఞాపకం చేయడం అంటే నా మనసుని పాడు చేయటమే కదా. ఇంకా ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తారు మీరు అన్నదామే. దాంతో శకుంతల చాలా సిగ్గుపడింది, బాధపడింది. తల దింపుకుని అక్కడి నుంచి త్వరగా తప్పుకుని వెళ్ళిపోయింది. మయూరి నిట్టూర్చి వెనుదిరిగింది. జరిగిన సంగతులన్నీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక అక్కతో చెప్పింది మయూరి. ఆ మాటలు విని దమయంతి నేత్రాలు ఎర్రగా అయినాయి. హుటాహుటిన బయలుదేరి శకుంతల ఇంటికి వెళ్ళిందామె. అప్పటికే ఆ ఇంటి దగ్గర చాలామంది చేరి ఉన్నారు. వారందరి మధ్య దారి వెతుకుతూ లోపలికి వెళ్ళింది దమయంతి. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అప్రతిభురాలైంది శకుంతల. చిరవిశ్రాంతిలో, శాశ్వత నిద్రలో, తుఫానులెరుగని సముద్రం మీద పయనించే నావలా పడి ఉంది. ఆమె నేత్రాలు చిరవిస్మయంగా, నోరు చిర ప్రశ్నార్థకంగా సగం తెరిచి ఉంది. తన వాడని నమ్మిన ఒక పురుషుని చేయి పుచ్చుకుని బ్రతుకు పయనం ప్రారంభించిన ఆమె ఆ చేయి విడిపోవడంతో హతాశురాలైంది. విగత జీవి అయింది. మగవాణ్ణి నమ్ముకున్న మగువ బ్రతుకు కడతేరవలసింది అని భగవంతుణ్ణి ప్రశ్నించేందుకు వెళ్ళిపోయిందామె. చిన్ననాటి స్నేహాన్ని పురస్కరించుకుని నీ చెల్లెల్ని నాకు అప్పగించావు. కానీ ఆమె బ్రతుకును నేను సర్వనాశనం చేశాను. ఇంకెప్పటికీ సవరించుకోలేని తప్పిదాలు జరిగినాయి. నా వల్లనే జరిగినాయి. నా బ్రతుకు అంతే అయింది. సోదరి, ఇదేమిటో ఈ విచిత్రం. ఒక స్త్రీ క్షణాల మీద తాను నమ్మిన మగవాడి మనిషి అయిపోగలదు. కానీ మగవాడు ప్రేమించిన, పిల్లలు పుట్టిన, 10 ఏళ్ళు కాపురం చేసిన సర్వాత్మన ఆ మగువ తాలూకు మనిషిగా మారలేడు. అదే కాబోలు పురుషాధిక్యత అంటే. సవరించుకోలేని తప్పులు జరిగినాయంటే ఇంకా జీవితం వృధా అనిపించింది. అందుకే మీ నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను అని వీడ్కోలు చెప్తున్నట్లుగా అనిపించింది దమయంతికి. ఆమె భర్తని పిలిపించండి, అతడే తలకొరివి పెట్టాలి, మరొకరు పెట్టేందుకు వీలవదు అంటున్నారెవరో. ఆ మాటలు దమయంతి చెవిన పడ్డాయి. ఈ దేశంలో ఆడవాళ్ల జీవితాలు ఎంత దయనీయమైనవి. బ్రతికి ఉన్నప్పుడు ఆదరించని మగాడే చనిపోయాక తలకొరివి పెట్టాలట. శ్మశానానికి తుది పయనం సాగించేందుకైనా మగాడి నీడ నుంచి బయటపడలేని ఈ బ్రతుకులు ఎంత నిరర్ధకమైనవి అని ఆలోచించుకోగా దమయంతి పెదవుల మీదకు నవ్వు వచ్చింది. ఏ ముఖం పెట్టుకుని ఆ మగవాడు ఈమెకు తలకొరివి పెట్టగలడు? ఏ అర్హతతో అతడు ఆమె శవాన్ని స్పృశించగలడు అని తనని తాను ప్రశ్నించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దమయంతి. మనసంతా వ్యాకులమైంది, బాధాపరిత సప్తమైంది, వైరాగ్యంతో వికలమైంది. మ్లానముఖంతో ఇంటికి చేరుకుందామే. అప్పటికి డాన్స్ మాస్టర్ నటజంగమ శాస్త్రి గారు వచ్చారు. పాఠం నడుస్తోంది. ఒంటరిగా తన గదిలో కూర్చుంది దమయంతి. పాఠం పూర్తయ్యాక తిరిగి వచ్చింది మయూరి అక్క గదిలోకి. శకుంతల దగ్గరకు వెళ్ళి వచ్చిన విషయాలు ఏమైనా చెప్తుందేమోనని కాసేపు ఎదురు చూసింది. దమయంతి చాలాసేపు పెదవి కదపలేదు. మయూరి కదలికల్ని పరిశీలిస్తూ ఉండిపోయింది. శకుంతల కనిపించిందా అని అడిగింది మయూరి. ఇంక ఉండబట్టలేక దమయంతి విరక్తిగా నవ్వింది. ఆమె ఇంకెవరికి కనిపించదు అని బదులు చెప్పి ఊరుకుంది దమయంతి.